కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథ మహాప్రభుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు. శ్రీహరనాథుని దివ్య సందేశముల్లో నుంచి మనము కొన్ని అంశములను వింటూ ఉన్నాం కదా. ఇప్పుడు మరొక అంశమును తెలుసుకుందాము. మాతృత్వము. ఈ అంశం గురించి జర్మనీ అమ్మగారు చెప్పిన మాటలని మనం ఇప్పుడు విందాము. పురుషుల కంటే స్త్రీలు ప్రేమ స్వభావాన్ని, విలువని ఎక్కువగా అర్థం చేసుకుంటారు. మీ పురుషాభిమానాన్ని త్యజించి స్త్రీభావ ఆరాధనని అలవర్చుకోండి. సృష్టి సర్వస్వము ప్రకృతే. కృష్ణుడు తప్ప మరొక పురుషుడు లేడు. కేవలం రంగస్థల నటనకి మాత్రమే మనము పురుష వేషాలు వేసుకున్నాము. బంగారము బంగారంలాగానే ఉంటుంది, కానీ రత్నాల వ్యాపారి అవసరానికి గాను నల్ల రంగు తాత్కాలికంగా అప్పుడప్పుడు వేయబడుతుంది. ప్రకృతి అంటే స్త్రీత్వపు నిలయము. ఇటువంటి మృదుభావాలు అణచబడినప్పుడు పురుషభావ వర్ణం పూయబడుతుంది. ప్రకృతిగా మారడము అంటే స్త్రీతత్వ లక్షణాలను జాగృతం చేయడము. నిస్వార్థ ప్రేమ నేర్చుకోండి. స్త్రీ వ్యామోహానికి కానీ త్రాగుడుకు బానిసగా అయి కానీ భర్త అడుగుతున్నాడని తెలిసినా ప్రేమమూర్తి అయిన భార్య తన బంగారు గాజులని అతనికి ఇస్తుంది. నిజమైన భక్తుడు భగవత్ సంకల్పము తనలో ప్రతిబింబించుకొని బాధను అనుభవిస్తాడు, కానీ ప్రభుని జగన్నాటకానికి అనుగుణంగా ఆనందిస్తాడు. ఠాకూర్ అన్నాడు, నాన్న, బాహ్యంగా ఇక్కడ నేను పురుషుడిని కానీ లోపల స్త్రీనని తెలుసుకోండి. బయట పురుషుడిని కానీ లోపల ప్రకృతిని. ఉత్తమ వంశానికి చెందిన కులసతిని నేను, కానీ మీరు నన్ను సామాన్య వ్యభిచారిణిలాగా నర్తించమంటున్నారు. భగవంతుడు ప్రేమమయుడు. ప్రేమఖేలలో ఆయన 24 గంటలు మునిగి ఉంటాడు. మరొక ఆశ్రయం లేకుండా కృష్ణుణ్ణి ఆశ్రయిద్దామనుకుంటే ఆయనతో కలవండి. రేపల్లె గోపాలకులలాగా నిరుపేదలు కండి. అప్పుడు మీకు ఏ విషయంలోనూ ఫిర్యాదు చేసే అవసరం ఉండదు. అంటే ఇక్కడ నిరుపేదలు అంటే వేదాంత తర్కశాస్త్ర విజ్ఞానాల్లో నిరుపేదలుగా తయారైపోవడము అనేసని చెప్తున్నారు. తర్కంతో ప్రభువుని మనం పొందలేము. బృందావనము కృష్ణుని స్వస్థలం. అక్కడ నివసించే ప్రతి వ్యక్తి కృష్ణుడికి అత్యంత ప్రియమైన స్వంత వ్యక్తి. అతడికి తనదంటూ ఏమీ లేకపోయినా కృష్ణుడు ఏ రకంగానైనా సరే వంచనతోనో మహిమలతోనో తంత్రంతోనో అతడి కోరికలను తీరుస్తాడు. చూడండి, బృందావనంలో గోపాలురు తాటిపండ్లు తినాలని కోరేసరికి బలవంతంగా ఎక్కడి నుండో తాటిపండ్లను సంపాదించి వాళ్ల కోరిక తీర్చాడు. కోతులకి వెన్న తినిపించాలని తాను దొంగతనం చేశాడు. ప్రేమ చేయలేనిది ఏముంది? నిజమైన ప్రేమని ఎవ్వరూ నేర్పనక్కర్లేదు. నిజమైన ప్రేమ మీ హృదయానికి తాకితే ఆ ప్రేమను మీ అంతట మీరే అవగతం చేసుకోగలరు. అప్పుడు కృష్ణుడు వెద చెందుతాడేమోనని మీ కోరికలని 1000 ప్రయత్నాలు చేసైనా సరే ఆయన నుండి దాచుతారు. ఉత్తమమైన స్త్రీలు ఏమి చేస్తారో చూడండి. భర్త దారిద్ర్య కారణంగా 100 చోట్ల చిరిగిన చీరను కట్టుకుంటుంది. బహుశా సగమే తిని అర్ధాకలితో ఉంటుంది, కానీ భర్త ఇంటికి రాగానే చిరునవ్వుతో స్వాగతమిస్తుంది. ఆ చిరుగు పాత చీరలో చిరుగులు కనిపించకుండా జాగ్రత్త పడుతుంది. అలా చేయటంతో తనకి ఏమాత్రం శక్తి ఉన్నా ఆమెకే దయనీయమైన స్థితి రానీడో ఆ దారిద్ర్య స్థితి గురించి ఏమాత్రం అనుమానం కలగదు. స్వార్థపరురాలైన స్త్రీలలాగా తన బాధలు ఏకరువు పెడుతూ ఏడుస్తూ ఆమె భర్త జీవితాన్ని మరింత దుఃఖమయం చేయదు. ఐశ్వర్యము, అనర్ఘరత్నాలు తనవంటూ కృష్ణుడి దగ్గర లేవు. జనం అనుగ్రహించు అని అర్థించకుండా కేవలం ప్రేమ తప్ప ఆయన ఏ విషయంతోనూ ప్రమేయం పెట్టుకోడు.
కనుక మొట్టమొదట బృందావనం చేరమంటాను. బృందావనం చేరకుండా ఆయనను దర్శించే అవకాశం లేదు. గౌరాంగ ప్రభువు ఆ మార్గాన్ని సుగమం చేశాడు. మీకు ఆదర్శమూర్తి అయిన గౌరాంగుడు దర్శింపజేసిన బృందావన గోపాలపాలుర జీవనంలాగా రాత్రింబవళ్ళు నామస్మరణ చేయండి. బృందావన మార్గం నడవటానికి సుగమమవుతుంది. మనం తేలిగ్గా వెళ్ళలేము కనుక నితాయి చంద్రుణ్ణి ప్రభువు మనతో ఉంచాడు. అటువంటి వారి కోసమే నితాయి చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. అతనిని ఆశ్రయించండి. ఆయన మార్గం చూపుతాడు. నామస్మరణ మొదలు పెట్టగానే ఆయన మీ దగ్గరకు వచ్చి మార్గదర్శకుడై సహకరిస్తాడు. నిత్యానంద ప్రభువు జీవుణ్ణి ప్రోత్సాహపరిచి నిర్మలుణ్ణి చేయకపోతే, భగవదనుగ్రహం లేకపోతే ఏ జీవుడు కూడా దేవుణ్ణి చేరలేడు. ప్రాకృతిక జగత్తు నుంచి అప్రాకృతిక రాజ్యానికి చేరే ఏకైక మార్గం ఇదే. ప్రవక్త అనో, దేవదూత అనో, పవిత్ర ఆత్మ అనో, మీరు ఏదో ఒక పేరుతో పిలిచే నిత్యానందుడి కృపతో తప్ప మరో మార్గంలో భగవంతుణ్ణి దర్శించడం సాధ్యం కాదని సాధువులు మహాత్ములు చెప్పి మార్గ నిరూపణం చేశారు. గౌరాంగుడి కేలలో తనంతట తాను గౌరశక్తిగా దర్శనమిచ్చి ఆ శక్తితో జీవులను తనవాళ్లుగా చేసుకున్నది నిత్యానందుడే. మీ గతశక్తిని పొందాలనుకుంటే పతితపావనుడు, దీనబంధుడు, అధమోద్ధారకుడు అయిన నిత్యానందుడి పాదాలని ఆశ్రయించండి. మానవుడికి బదులు శ్యాముడిని మీ మనసుల్లో నిల్పండి. జీవితంలో ఆనందం పొందుతారు. మీరు మహదానందంగా ఆయనని ప్రేమించగలరు. పరిపూర్ణంగా సంతృప్తి చెందేంతవరకు దర్శించగలరు. మీరు ఆయనను ప్రేమిస్తే మీ హృదయాన్ని ఎప్పటికీ విడువడు. అది తన ఆవాసంగా చేసుకుంటాడు. శ్యాముడు తనకి ఆనందం దొరికే చోట నివసిస్తాడు. జై కుస్మహర. మరొక అంశం ద్వారా మరలా కలుద్దాము. కుస్మహర.